తాజ్‌మహల్ ఎప్పుడైనా మునిగిపోతుంది అని మీరు అనుకున్నారా? కనీసం మునిగిపోతుంది అని విన్నారా? ఇది నిజమా? అబద్ధమా? అన్నది తెలుసుకుందాం. 2023 జూలైలో ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురిశాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో కంటే 108% ఎక్కువ వర్షాలు కురవడం వల్ల యమునా నది ఓవర్‌ఫ్లో అవ్వడం స్టార్ట్ అయింది. ఆగ్రాలో తాజ్‌మహల్‌కి దగ్గరలో ఉన్నటువంటి తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయాయి. ఇలాగే సేమ్ 1978లో ఒకసారి జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది మొదటిసారి ఇలా జరుగుతుంది. కానీ కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదు. ఏఎస్ఐ అధికారులు చెబుతుంది ఏంటంటే తాజ్‌మహల్ చుట్టూ మునగడం స్టార్ట్ అయింది, కానీ తాజ్‌మహల్‌లో ఉన్నటువంటి ప్రధాన సమాధి దగ్గరికి నీరు చేరలేదు. తాజ్‌మహల్ ఇట్ సెల్ఫ్ సేఫ్ గా ఉంది అని వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఇది ఓల్డ్ ముఘల్స్ స్ట్రక్చర్ కాబట్టి ఫ్లడ్ రెసిస్టెన్స్ గా నిర్మించబడింది. అప్పట్లోనే దీని గురించి ఈ ఫ్లడ్స్ వస్తే ఎలాగా తాజ్‌మహల్ ని కాపాడుకోవాలి అన్న ఆలోచనతోటే ఈ స్ట్రక్చర్ ని నిర్మించడం జరిగింది. అది 1978లో ఒకసారి ప్రూవ్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఒకసారి ప్రూవ్ అవ్వడం జరిగింది. ఎంత గట్టి వర్షం నమోదైనా సరే, యమునా నది ఎంత ఓవర్ఫ్లో అయినా తాజ్‌మహల్ దగ్గర నుండి వాటర్ వెళ్ళడం జరుగుతుంది, కానీ తాజ్‌మహల్ మునగడం అన్నది జరగదు. ఎందుకంటే ముఘల్స్ దాన్ని ఫ్లడ్ రెసిస్టెన్స్ గా నిర్మించబడింది. హెవీ రెయిన్స్, ఓవర్ ఫ్లోయింగ్ యమునా, ఇలాంటి ప్రకృతి ఆటంకాలు ఎన్ని వచ్చినా సరే ఇంజనీరింగ్ బ్రిలియన్స్ వల్ల తాజ్‌మహల్ ని రక్షించబడుతుంది. తాజ్‌మహల్ ఇట్ సెల్ఫ్ సేఫ్ గా ఉంది అని గర్వంగా చెప్తూ ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన స్టోరీస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.